రేపు సోమవారం ఉదయం కుంకుమ నీళ్లతో ఇలా చేస్తే 30 నిమిషాలలో మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. సోమవారం ఉదయం కుంకుమ నీళ్లతో ఇలా చేస్తే మీరు మీ కష్టాల నుండి బయటపడగలుగుతారు. మీ ఇంటిపై ఉన్న చెడంతా కూడా పోతుంది. రేపు సోమవారం రోజు కుంకుమ నీళ్లతో ఇలా చేస్తే మీ ఇంటిలో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. మీ ఇంటిలో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. కుంకుమ నీళ్లకు చాలా శక్తి ఉంది. నీరు అనేది చాలా అవసరం. ఎంత డబ్బు ఉన్నవాడైనా పేదవాడైనా నీరు లేకపోతే బ్రతకలేడు. నీరు చాలా శక్తిని కలిగి ఉంటుంది. నీటితో చాలా రకాల పరిహారాలు చేసుకోవచ్చు. నీరుతో దేవుళ్లను కూడా ప్రసన్నం చేసుకోవచ్చు. శివలింగంపై చెంబుడు నీరు పోస్తే జన్మల పాపాలను తొలగించుకోవచ్చునని పండితులు చెప్తూ ఉన్నారు. నీటిలో పసుపు, కుంకుమ, పువ్వులు వేసి సూర్యభగవానుడికి ఆర్జ్యం ఇవ్వటం వల్ల మంచి ఆరోగ్యం వస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. నీటిలో మరే వస్తువు వేసినా అది పవిత్ర శక్తివంతంగా మారుతుంది. రేపు సోమవారం గ్లాస్ నీటిలో కుంకుమ వేసి ఒక పరిహారం చేస్తే మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. కుంకుమ కూడా చాలా శక్తిని కలిగి ఉంటుంది. కుంకుమలో చాలా రకాల కుంకుమలు ఉంటాయి. కుంకుమ అనేది నర దృష్టిని తొలగించడానికి చాలా సహాయం చేస్తుంది. అందుకే పూర్వం మన పెద్దలు బయటకు వెళ్ళినప్పుడు కుంకుమ ధరించమని చెప్పేవారు. కుంకుమ ధరించటం వల్ల ఇతరులు మీ వైపు చెడు దృష్టితో చూసినా ఏమీ కాదు. చిన్న కుంకుమ బొట్టుకు అంతటి శక్తి ఉంది. పూజ చేసే ముందు ఆడవారు కానీ మగవారు కానీ నుదుటిన కుంకుమ పెట్టుకోవాలి. స్నానం చేసి వచ్చిన వెంటనే కుంకుమ ధరిస్తే మంచిది అని మన పండితులు చెప్తూ ఉన్నారు. కుంకుమ మరియు నీరు లేనిదే పూజ పూర్తి అవ్వదు. కుంకుమను దేవీ దేవతలకు సమర్పిస్తారు. నీటితో అభిషేకం చేస్తారు. అయితే శివుడి పూజలో మాత్రం కుంకుమను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉపయోగించకూడదు. కేవలం గంధం లేదా విభూదిని మాత్రమే శివలింగానికి సమర్పించాలి. మీ ఇంటిలో దేవుడి పటాలు ఎన్ని ఉన్నా శివుడి పటం ఖచ్చితంగా ఉండాలి. శివ కుటుంబంతో సహా ఉన్న ఫోటో కానీ, శివ పార్వతులు కలిసి ఉన్న ఫోటో కానీ ఖచ్చితంగా ఉండాలి. అలాగే మీరు మీ పూజ గదిలో ఉన్న ఫోటోలకు గంధము మరియు కుంకుమలతో బొట్లు పెడతారు కదా, శివుడి పటానికి మాత్రం కేవలం గంధం బొట్టును పెట్టి ఉంచండి. ఇప్పటి వరకు మీకు ఈ విషయం తెలియకపోతే, ఇప్పటి వరకు మీరు శివుడి పటానికి కుంకుమ బొట్టు పెట్టి ఉంటే ఇక నుండి ఆ తప్పును చేయకండి. శివపటానికి లేదా లింగానికి కేవలం గంధం మరియు విభూదిని పెట్టండి. ఇక రేపు సోమవారం ప్రత్యేకించి కుంకుమ నీరుతో ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందైతే మా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి శివుడు కైలాసంలో ధ్యానం చేస్తూ ఉండగా పార్వతీదేవి శివుడి దగ్గరకు వచ్చి ఇలా అంది, నేను మిమ్మల్ని కలవడానికి వస్తూ ఉంటే నా దృష్టి భూలోకంపై పడింది. భూలోకంలో 3 స్త్రీలు ఒక చోట కూర్చుని ఉన్నారు. ఆ 3 స్త్రీలు స్నేహితులు. అయితే అందులో 2 స్త్రీలు విధవలు. ఆ 2 స్త్రీలు చాలా కష్టమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఒక స్త్రీ తన భర్తతో చాలా సంతోషంగా ఆనందంగా తన జీవితాన్ని గడుపుతుంది. అయితే ఈ 3 స్త్రీలను చూడగానే నా మనసులో 3 ప్రశ్నలు తలెత్తాయి. ఆ 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పి నా మనసును శాంతపరచండి స్వామి అని పార్వతీదేవి చెప్పింది. అప్పుడు శివుడు ఇలా అన్నాడు, ఓ దేవి, నీ మనసులో తలెత్తిన ఆ 3 ప్రశ్నలు ఏమిటో నన్ను అడుగు. నేను వాటికి సమాధానం చెప్పి నీ మనసుకు శాంతిని కలిగిస్తాను అని శివుడు పలుకగా పార్వతీదేవి, స్వామి, ఏ స్త్రీ సమయం కన్నా ముందే విధవ అవుతుంది? స్త్రీలు ఎందుకని వారి జీవితంలో సుఖంగా ఉండలేకపోతూ ఉన్నారు? ఏ వస్తువు భర్త అడిగినా సరే భార్య ఇవ్వదు? ఈ 3 ప్రశ్నలకు నాకు సమాధానం ఇవ్వండి అని పార్వతీదేవి వినయంగా శివుణ్ణి కోరింది. అందుకు శివుడు, దేవి, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నీకు ఒక కథను చెప్తాను. ఈ కథలోనే ఈ 3 ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది, శ్రద్ధగా విను అని చెప్పి కథను ప్రారంభించాడు శివుడు. పార్వతి, నువ్వు ఏ సుమంగళి స్త్రీ గురించి చెప్పావో ఆ సుమంగళి స్త్రీ కథ ఇప్పుడు నీకు చెప్పబోతూ ఉన్నాను. ఈ సుమంగళి స్త్రీ ఒక నౌకరి భార్య.
ఆ నౌకరి ఒక రాజసభలో పనిచేస్తాడు. అయితే ఆ సుమంగళి స్త్రీ భర్త ఎప్పుడూ తన భార్య వెంటనే ఉంటాడు. తన భార్య చాలా పతివ్రత అని 10 మందికి చెప్పుకుంటూ తిరిగేవాడు. తనతో పనిచేసే వారి దగ్గర రాజ్యంలో ఉన్న వారందరితో తన భార్య పతివ్రత అని, తన భార్యపై తనకు పూర్తి విశ్వాసము నమ్మకము ఉన్నాయని చెప్పుకుంటూ తిరిగేవాడు ఆ నౌకరు. ఇలా అందరికీ తన భార్య పతివ్రత అని చెప్పుకుంటూ తిరగటం వల్ల ఈ విషయం రాజుగారి వద్దకు చేరింది. అప్పుడు రాజుగారు ఆ నౌకరుని పిలిచి ఇలా అన్నాడు, నువ్వు అందరితో నీ భార్య పతివ్రత అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నావు కదా, నీ భార్య పతివ్రత అని నీకు పూర్తి విశ్వాసం ఉందా అని అనగా, ఆ నౌకరు, రాజా, నా భార్యపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నాకు నా భార్యపై చాలా విశ్వాసం ఉంది. నా భార్య పతివ్రత అని చెప్తాడు. అప్పుడు రాజుగారి పక్కన ఉన్న మంత్రి నౌకరితో, నేను నీ భార్య పతివ్రతకు భంగం కలిగిస్తే నీకు ఎటువంటి శిక్షను విధించమంటావు అని అనగా, అప్పుడు నౌకరు మంత్రితో, మీరు నా భార్య పతివ్రత కాదు అని నిరూపిస్తే నాకు ఉరి శిక్షను వెయ్యండి. ఒకవేళ మీరు నా భార్య పతివ్రత కాదు అని నిరూపించలేకపోతే మీరు ఏ శిక్షను వేసుకుంటారు అని అంటాడు. అప్పుడు మంత్రి, నేను ఒకవేళ మీ భార్య పతివ్రత కాదు అని నిరూపించలేకపోతే నాకు కూడా ఉరి శిక్షను వెయ్యండి అని నౌకరితో రాజుతో మంత్రి పలుకుతాడు. ఈ సంభాషణంతా విన్న రాజు నౌకరితో, నా మంత్రి, ఒకవేళ నీ భార్య పతివ్రత కాదు అని నిరూపిస్తే నీవు ఖచ్చితంగా ఉరి వేయబడతావు అని చెప్పాడు. అప్పుడు నౌకరు, సరే రాజుగారు అని అన్నాడు. అప్పుడు మంత్రి, నేను నీ భార్య నుండి ఏ వస్తువును తీసుకుని వస్తే నీ భార్య పతివ్రత కాదని ఒప్పుకుంటావు అని నౌకరితో చెప్పగా, ఆ నౌకరు, మీరు మా ఇంటికి వెళ్ళి ఒక కత్తిని తీసుకుని రండి. ఆ కత్తి నాకు వివాహ సమయంలో ఇచ్చినది. ఆ కత్తిని నా భార్యను అడిగి మీరు తీసుకొని రావాలి. ఆ కత్తిని నా భార్య చాలా జాగ్రత్తగా దాచిపెట్టింది. ఆ కత్తి తీసుకొని వస్తే మీరు నా భార్య పతివ్రత కాదని నిరూపించినట్లే అని మంత్రితో అంటాడు. షరతుకు ఒప్పుకుంటాడు మంత్రి. అప్పుడు శివుడు పార్వతితో ఇలా అంటాడు, దేవి, మంత్రి నౌకరు ఇచ్చిన షరతును ఒప్పుకుని నౌకరు ఉండే ఊరికి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తిని కలుస్తాడు. ఆ వ్యక్తికి డబ్బు ఆశ ఎక్కువ. ఎవరైనా తన దగ్గరకు వచ్చి నీకు డబ్బు ఇస్తాను, నాకు ఈ పని చేసి పెట్టాలి అని చెప్పగానే ఆ పనికి ఒప్పేసుకుంటాడు. అది ఎంత నీచమైన పని అయినా సరే ఆ వ్యక్తి చేసేస్తాడు. అలాంటి వ్యక్తిని మంత్రి కలిసి రాజ్యసభలో జరిగిన విషయమంతా కూడా చెప్పి, నువ్వు ఏదో ఒక విధంగా ఆ స్త్రీ ఇంటికి వెళ్ళి ఆ స్త్రీతో నాకు మాట్లాడే అవకాశాన్ని కల్పించు అని చెప్పగా, అప్పుడు ఆ వ్యక్తి, నువ్వు ఆ స్త్రీ గురించి మాట్లాడకు, ఆ స్త్రీ పతివ్రత, తను నీ ముఖం కూడా చూడదు అని మంత్రితో చెప్తాడు. అప్పుడు మంత్రి ఆ వ్యక్తితో, నువ్వు ఆ స్త్రీని నాకు పరిచయం చేయలేకపోయినా పర్వాలేదు కానీ నువ్వు ఆ స్త్రీ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటిలో ఉన్న కత్తిని తీసుకుని వచ్చి నాకు ఇవ్వు. అలాగే ఆ స్త్రీకి గుప్త అందాల దగ్గర ఏదైనా చిహ్నం ఉన్నట్లు అయితే ఆ చిహ్నాన్ని కూడా చూసి నువ్వు నాకు చెప్పు. నేను నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, నీకు ఏది కావాలంటే అది నీకు ఇస్తానని చెప్పగా ఆ వ్యక్తి సరే అని ఆ స్త్రీ ఉన్న ఇంటికి వెళ్తాడు. పతివ్రత అయిన ఆ స్త్రీ దగ్గరకు వెళ్ళి ఆ వ్యక్తి, అమ్మ, నేను నీ భర్త స్నేహితుడిని, నేను చాలా సంవత్సరాల తర్వాత ఈ ఊరికి వచ్చాను అని అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ, రండి లోపలకు, నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు, అందువల్ల నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నాను అంది. ఆ విధంగా ఆ పతివ్రత స్త్రీ ఆ వ్యక్తికి చాలా మర్యాదలు చేసింది. ఆ స్త్రీకి తెలియదు కదా ఆ వ్యక్తి తన పాతివ్రత్యాన్ని భంగం చేయడానికి వచ్చాడు అని. శివుడు పార్వతీదేవితో చెప్పాడు ఇలా, దేవి, ఆ వ్యక్తి ఆ పతివ్రత స్త్రీ దగ్గర 2 రోజులు ఉన్నాడు. ఒక సమయంలో ఆ స్త్రీ స్నానం చేస్తూ ఉండగా ఆ వ్యక్తి లేచి ఆ స్త్రీ స్నానం చేస్తున్న గది తలుపులు తెరవబోయాడు. ఆ పతివ్రత స్త్రీ చాలా బ్రతిమిలాడింది. అయినా సరే ఆ వ్యక్తి ఆ స్త్రీ మాటలను వినకుండా ఇలా అన్నాడు, చాలా రోజుల తర్వాత నా లోపల ప్రేమ పుట్టింది అని చెప్పి ఆ స్త్రీ కళ్ళను మూసి తన గుప్త అందాల దగ్గర తన తొడపై ఉన్న పుట్టుమచ్చను చూశాడు. తను వచ్చిన పని అయిపోయింది అనుకున్నాడు. బయటకు వచ్చేశాడు. ఆ స్త్రీ కూడా స్నానం చేసి బట్టలు వేసుకుని బయటకు వచ్చి వంట చేసుకుంది. ఆ స్త్రీ
వంట చేస్తున్న సమయంలో మళ్ళీ ఆ వ్యక్తి వచ్చి ఆ ఇంటిలో ఉన్న కత్తిని దొంగతనం చేసి తీసుకుని వెళ్ళి మంత్రికి ఇచ్చాడు. ఇది ఏమీ తెలియని ఆ స్త్రీ వంట చేసుకుంటుంది. ఆ వ్యక్తి మంత్రికి కత్తి ఇచ్చి ఆ స్త్రీకి తొడపై ఉన్న పుట్టుమచ్చ గురించి చెప్పాడు. ఇక ఆ మంత్రి ఆలస్యం చేయకుండా రాజ్యానికి బయలుదేరాడు. రాజ్యానికి చేరుకొని రాజును కలిశాడు. రాజు వెంటనే నౌకర్ని పిలిపించాడు. మంత్రి ఆ కత్తిని చూపించి, నేను ఈ నౌకరి ఇంటిలో 2 రోజులు ఉన్నాను రాజా, ఇదిగో కత్తిని తీసుకొని వచ్చాను. అలాగే తన భార్య తొడపై ఉన్న పుట్టుమచ్చ గురించి కూడా మంత్రి నౌకరితో చెప్పాడు. అది విని ఆ నౌకరు, నా భార్య తన పతివ్రత ధర్మాన్ని వదిలేసింది అనుకున్నాడు. ఉరిశిక్షకు సిద్ధమయ్యాడు. రాజుగారు, మరో 15 రోజుల్లో నీకు ఉరిశిక్ష వేస్తాను, నీకు ఏదైనా చివరి కోరిక ఉంటే చెప్పు అని అడిగాడు. అప్పుడు నౌకరి, నేను ఒక్కసారి నా భార్యను కలిసి వస్తాను, నన్ను అనుమతించండి అని అన్నాడు. రాజు సరే అన్నాడు. ఆ నౌకరు తన ఊరికి చేరుకొని భార్యను కలిసి జరిగినది అంతా కూడా చెప్పి తన భార్యను నిందించాడు. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది అంతా చెప్పింది. కానీ నౌకరు తన భార్య చెప్పినది నమ్మకుండా అక్కడి నుండి రాజ్యానికి బయలుదేరాడు. ఆ స్త్రీ దేవుణ్ణి ప్రార్థించింది. కొంత సమయమైన తర్వాత ఆ పతివ్రత స్త్రీ తన రూపాన్ని మార్చుకుని రాజ్యసభకు వెళ్ళింది. మారు వేషంలో పతివ్రత స్త్రీ రాజుగారి దగ్గరకు వెళ్ళి, నేను మీ సభలో నాట్యం చేస్తాను, నాకు అనుమతిని ఇవ్వండి అని కోరింది. తన అందచందాలకు మురిసిపోయిన రాజుగారు సభలో ఆ స్త్రీకి నాట్యం చేయడానికి అనుమతిని ఇచ్చారు. ఆ సభలో రాజుగారి మంత్రి ఇంకా కొంతమంది ఉన్నారు. అందరి సమక్షంలో నాట్యం చేసి అందరి మనసులను దోచుకుంది. అప్పుడు రాజు ఆ స్త్రీతో, నీ నాట్యం నాకు బాగా నచ్చింది, నీకు ఏమి కావాలో చెప్పు అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ, రాజుగారు, మీ రాజ్యంలోని ఒక వ్యక్తి నన్ను మోసం చేసి నా దగ్గర ఉన్న డబ్బును తీసుకుని వెళ్ళాడు, మీరే ఎలాగైనా సరే నాకు న్యాయం చేయాలి అంది. ఆ మాటలు విని, మా రాజ్యంలో ఎవరు నీ డబ్బును తీసుకున్నారు, నిన్ను ఎవరు మోసం చేశారు అని అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ, నన్ను మోసం చేసిన వ్యక్తి ఈ సభలోనే ఉన్నాడు, మీ పక్కన ఉన్న మీ మంత్రే నన్ను మోసం చేశాడు అని చెప్పింది. అప్పుడు ఆ మంత్రి, రాజా, నేను ఇప్పటి వరకు ఈ స్త్రీని చూడనే లేదు, ఈ స్త్రీ ఎవరో కూడా నాకు తెలియదు అని అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ, రాజా, ఈ మంత్రికి నేను తెలియకపోతే ఈ కత్తిని ఎక్కడి నుండి తీసుకొని వచ్చాడు, నేను మీ వద్ద పనిచేసే నౌకరి భార్యను, మీరు నిర్దోషి అయిన నా భర్తకు ఉరిశిక్ష వెయ్యాలని అనుకుంటున్నారు, నేను మీకు జరిగినదంతా కూడా చెప్తాను అని ఇలా చెప్పటం మొదలుపెట్టింది. ఈ మంత్రి నా వద్దకు ఒక వ్యక్తిని పంపించాడు. గుప్త స్థానంలో ఉన్న నా పుట్టుమచ్చల గురించి తెలుసుకున్నాడు. ఆ వ్యక్తి మా ఇంటిలో ఉన్న కత్తిని దొంగిలించి మంత్రికి ఇచ్చాడు. ఇలా ఆ కత్తిని పొందిన మంత్రి మీ వద్దకు వచ్చి అబద్ధం చెప్పటము, స్త్రీ చెప్పిన మాటలను రాజుగారు నమ్మి ఆ వ్యక్తిని పిలిపించారు. ఆ వ్యక్తి రాజుగారికి జరిగిన విషయమంతా కూడా చెప్పాడు. అప్పుడు రాజుగారు మంత్రికి ఉరిశిక్ష ఖరారు చేస్తాడు. పతివ్రత అయిన ఆ స్త్రీ రాజుతో, రాజా, నేను నా భర్తను ఎంతగానో ఇష్టపడతాను, నేను ఇప్పటి వరకు నా భర్తను పేరు పెట్టి పిలవలేదు అని చెప్పింది. శివుడు పార్వతీదేవితో, దేవి, కథ పూర్తయిపోయింది, ఇప్పుడు నువ్వు అడిగిన 3 ప్రశ్నలకు సమాధానం చెప్తాను, శ్రద్ధగా విను అన్నాడు. నీ మొదటి ప్రశ్న, ఏ స్త్రీ సమయానికి ముందే విధవ అవుతుంది అని. ఏ స్త్రీ అయితే తన భర్త పేరును పదే పదే పలుకుతుందో ఆ స్త్రీ సమయానికి ముందే విధవ అవుతుంది. భర్త పేరును భార్య పలకటం వల్ల భర్త ఆయుష్ తగ్గుతుంది. దీని కారణంగా సమయం రాకముందే ఆమె భర్తకు మృత్యు భయం సంభవిస్తుంది. ఆమె విధవ అవుతుంది, కష్టతరమైన జీవితాన్ని అనుభవిస్తుంది. ఇది నీ మొదటి ప్రశ్నకు సమాధానం దేవి. ఇక ఈ కథలోని పతివ్రత ఉంది కదా, ఆ స్త్రీ తన భర్తను ఎప్పుడూ అవమానించలేదు, పేరు పెట్టి పిలవనూ లేదు. నీవు నా దగ్గరకు వచ్చే ముందు భూలోకంలో చూసిన పుణ్యస్త్రీ ఈ నౌకరి భార్యనే. ఇక ఆ 2 విధవలు ఎవరో కాదు, ఒకరు పతివ్రత స్త్రీని మోసం చేసిన వ్యక్తి భార్య, ఇంకొకరు మంత్రి భార్య. ఈ 2 స్త్రీలు తమ భర్తలకు ఎప్పుడూ మర్యాదను ఇవ్వలేదు, ఇంకా వారిని పేరు పెట్టి పిలిచేవారు. అందుకే వారి భర్తలకు సమయం కన్నా ముందే మృత్యువు సంభవించింది. అందుకే ఆ 2 స్త్రీలు కష్టమైన జీవితాన్ని, విధవ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఇక నీ 2వ ప్రశ్న ఏమిటి అంటే,
స్త్రీలు ఎప్పుడూ కూడా జీవితంలో సుఖంగా ఉండటం లేదు. ఏ స్త్రీ అయితే భర్త అనుమతి లేకుండా పుణ్యక్షేత్రాలకు, ఉత్సవాలకు వెళ్తుందో అలాంటి స్త్రీ జీవితంలో ఎప్పుడూ కూడా దుఃఖమే మిగులుతుంది. అలాంటి స్త్రీ జీవితం అంతా కూడా ఏదో ఒక దుఃఖంతో బాధపడుతూనే ఉంటుంది. అటువంటి స్త్రీ తన జీవితంలో ఎప్పటికీ కూడా సుఖంగా ఉండలేదు. భర్త ప్రేమ ఎప్పటికీ లభించదు. ఇక నీ మూడవ ప్రశ్న, ఏ స్త్రీ తన భర్త అడిగినప్పటికీ కూడా వీటిని ఇవ్వదు అని. అవి ఏమిటి అంటే, ఒక స్త్రీ ఎప్పుడూ కూడా భర్తకు శాపనార్థాలు పెట్టకూడదు. ఏ స్త్రీ అయితే ఎప్పుడూ కూడా భర్తను తిడుతూ ఉంటుందో, ఇతరుల దగ్గర తన భర్తను చులకన చేసి మాట్లాడుతూ ఉంటుందో, ఆమె ఎప్పుడూ కూడా మంచి చరిత్రను పొందలేదు. అటువంటి స్త్రీ జీవితం అంతా కూడా ఏడుస్తూనే ఉంటుంది. ఈ 3 సమాధానాలు విన్న తర్వాత పార్వతీదేవి శివుడితో, ఏ స్త్రీ అయితే భర్తను ప్రేమగా చూసుకుంటుందో, ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉంటుందో, ఉన్నవాటితో సర్దుకుపోతూ ఉంటుందో, సర్దుకుపోయే గుణాన్ని కలిగి ఉంటుందో, అలాంటి స్త్రీ తన జీవితమంతా కూడా సుఖంగా గడిపేస్తుంది. అంతేకాదు, ఆ స్త్రీపై ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. ఇలాంటి స్త్రీ ఉన్న ఇంటిలో ధనధాన్యాలకు కూడా లోటు అనేదే ఉండదు. ఆ స్త్రీ ఇంటిని స్వర్గంగా మారుస్తుంది. ఇక వీడియోలోకి వస్తే, రేపు సోమవారం ఉదయం స్నానం చేయకముందు ఈ పరిహారం చేయాలి. ముఖం కడుక్కొని చేయాలి. రేపు సోమవారం ఉదయం నిద్రలేచి ముఖం కడుక్కొని ఇల్లు వాకిళ్ళు తుడిచాక మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కోండి. ఆ తర్వాత ఒక గాజు గ్లాసును తీసుకోండి. ఆ గాజు గ్లాసులో 1 స్పూన్ కుంకుమను వేయండి. ఇంటిలో పూజ గదిలో వాడే కుంకుమ కాకుండా విడిగా ఉంటుంది కదా, ఆ కుంకుమను ఆ గ్లాసులో వేయండి. లేదా ఈ పరిహారం కోసం చిన్న కుంకుమ ప్యాకెట్ను కొని తెచ్చుకోండి. గాజు గ్లాసులో కుంకుమ వేశాక అందులో కొంచెం గల్లులుప్పు వేయండి. గల్లులుప్పు కూడా నెగిటివ్ ఎనర్జీని బయటకు తరిమివేస్తుంది, ఇంకా ధనాన్ని ఆకర్షిస్తుంది. కుంకుమ గల్లులుప్పు వేశాక అందులో నీళ్లు పోయండి. ఎవరు త్రాగని నీరు పోయాలి, మంచినీరు పోయాలి. ఇప్పుడు అందులో ఏదో ఒక పువ్వు వేసి ఆ గ్లాసును మీ చేతిలో పట్టుకుని మీకు ఉన్న సమస్యలు చెప్పుకోండి. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార, చదువు, ఆర్థిక సమస్యలు, శత్రుబాధలు ఏవి ఉంటే వాటి గురించి చెప్పుకోండి. ఇలా చెప్పుకునేటప్పుడు మీ ఇష్ట దైవాన్ని లేదా శివుణ్ణి తలుచుకోండి. ఆ తర్వాత ఆ నీటిని ప్రతి గదిలో చల్లండి. గోడలపై, కిటికీలపై చల్లండి. తర్వాత మీ ఇంటి చుట్టూ తిరిగే వైలు ఉంటే ఇంటి చుట్టూరా కూడా ఆ నీటిని చల్లండి. ఇంకా నీరు ఉంటే ఇంటి డాబాపై ఆ నీటిని చల్లండి. ఇంటిపై ఆ నీటిని చల్లే వీలు లేకపోతే మిగిలిన నీటిని బయట ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పోసేయండి. సైడ్ డ్రైనేజీలో పోసేయండి. కుంకుమ, ఉప్పు వేసిన నీటిని ఇల్లంతా చల్లటం వల్ల 30 నిమిషాల్లో మీ ఇంటిలో ఉన్న దరిద్రమంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంటిలో జరిగే గొడవలు కూడా తగ్గుతాయి. పిల్లలు అభివృద్ధిలోనికి వస్తారు. ఖర్చులు తగ్గుతాయి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవు. ప్రతి సోమవారం ఈ విధంగా కుంకుమ నీళ్లను ఇంటిలో చల్లితే చాలా మంచి జరుగుతుంది. మీ ఇంటిలో దరిద్రం అనేది ప్రవేశించదు. మీ ఇంటిలో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఇల్లంతా ఈ నీటిని చల్లాక గ్లాసు ఖాళీ అయిన తర్వాత ఆ గ్లాసును శుభ్రంగా కడిగి మీరు స్నానం చేసి శివారాధన చేయండి. ఈ పరిహారం చేశాక ఖచ్చితంగా ఇంటిలో శివారాధన, దీపారాధన చేయాలి. అప్పుడే పరిహారం చేసిన ఫలితం దక్కుతుంది. ఈ పరిహారం రహస్యంగా చేయాలి. ఈ పరిహారం చేసే ముందు రోజు రాత్రే, అంటే ఆదివారం రాత్రే గిన్నెలు కడిగి పెట్టుకోండి. వంటగదిని శుభ్రంగా ఉంచుకోండి. సోమవారం ఉదయాన్నే ఈ పరిహారాన్ని చేయండి. మీకు ఉన్న దరిద్రాన్ని తొలగించుకుని ఆనందంగా జీవించండి.